గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్డ్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న పెళ్లి వీడియో అయితే వచ్చేసింది అనమాట. మరి రానే వచ్చేసింది, చూసేసేయండి. చాలా చిన్న వీడియోనే, స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి చూసేసేయండి. ఇక్కడ హడావుడిగా అయితే ఉన్నాము. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే, అలాగే నన్ను చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి మీరేం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి అనమాట. ఇక్కడైతే మా అత్తయ్య చెప్తున్నారు. అత్తయ్య ఆవిడ ఎదురుగా కనపడుతున్న ఆవిడ ఎక్స్ మినిస్టర్ అండి, ఎంపీగా వర్క్ చేశారు. సో ఆవిడ చిన్నుకి అక్క అవుతారనమాట, కజిన్ అనమాట. సో ఈ అత్తయ్య వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. సో అందరూ తెలిసిన, ఐ మీన్ ఈ అత్తయ్య కనపడుతున్నారు కదా, బ్లూ శారీ అత్తయ్య, తను సిస్టర్స్ లాగా అనమాట. పిన్ని చిన్నాన్న సంథింగ్ రిలేషన్ అలాగా. బట్ చిన్నుకి వచ్చేసి అక్క అవుతారు ఆవిడ. ఎక్స్ మినిస్టర్గా ఎంపీగా వర్క్ చేశారు. సో వైఎస్ఆర్సీపీలో, దెన్ మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నారనమాట ఇప్పుడు ఆవిడ. సో పొలిటికల్ లీడర్. అండ్ వదిన వచ్చి ఇంకా అందరు చాలా రోజుల నుంచి వదిన నేను మెసేజ్ చేసుకున్నాం అనమాట, పెళ్లిలో కలుద్దాంరా అని చెప్పి. సో ఫైనల్లీ అయితే పెళ్లిలో కలిసాము. సో మధ్యలో కలవడానికి అవ్వలేదు. సో వదిన థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ యాక్చువల్గా మేము లేట్ అయిపోయి వచ్చినందుకు వదిన కొంతసేపు వచ్చి కూర్చున్నారు. ఐఎమ్ సో సారీ. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే ఫస్ట్ అయితే ఇంకా అందరు ఒకేసారి రావడం, మేము తయారై రావడం. మా ఆయన కూడా ఇక్కడ లేరు చూడండి, ఆయన నాకు అసలు దొరకలేదు. సో తర్వాత బయటకు వెళ్ళి వచ్చారనమాట, చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళారు. సో ఇక్కడ ఈయన కనపడుతున్నారు కదా వైట్ డ్రెస్ లో, ఆ వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట, అన్నయ్య గారు. వీళ్ళిద్దరూ డాక్టర్సే, తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళారనమాట. చాలా సోషల్ వర్క్స్ చేశారు వాళ్ళు. వన్ ఆఫ్ అవర్ ఇన్స్పిరేషన్ టు, మేము ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు, ఎందుకంటే సోషల్ వర్క్స్ లో మేము ఉన్నాం కాబట్టి వదిన వాళ్ళు కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ విధంగా మమ్మల్ని చాలా ఇష్టపడతారు, సోషల్ వర్క్స్ చేస్తారని చెప్పి అలాగా. సో అందరూ ఇక్కడ వదిన వచ్చి ఇప్పుడు ఈ శారీలో ఉన్నారు కదా, వదిన వచ్చి పొగుడుతున్నారనమాట, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి. ఇంకా అందరి అప్రిషియేషన్స్, అందరి ఇవి తీసుకుంటూ, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ, ఒకవైపు బిజీ స్కెడ్యూల్స్ లో ఫొటోస్ తీసుకుంటూ ఎలా అయితే వెళ్తుంది అనమాట. బై ద వై గైస్, నా శారీ ఎలా అనిపించింది, నా అవుట్ఫిట్ ఎలా అనిపించింది? జ్యువెలరీ వచ్చేసి గీతూ పాప వెడ్డింగ్ లో వేసుకున్న, ఐ మీన్ గీతూ పాప ఫంక్షన్ లో వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి యాంటిక్ వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకుందంతా టెంపుల్ మేడ్ జ్యువెలరీ అనమాట. వడ్డానం కూడా టెంపుల్ మేడ్ దే. ఇది 2 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే, ఒకవైపు అష్టలక్ష్మిలు వస్తారు, ఒకవైపు దశావతారాలు వస్తారు అనమాట. మధ్యలో అవి రోల్ చేయొచ్చు అనమాట. సో వాటిని చాలా సాలిడ్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఎక్కువ వెయిట్ ఉన్న నా వడ్డానం అయితే ఇదనమాట. ఆల్మోస్ట్ 390 గ్రామ్స్ అనమాట ఈ వడ్డానము. సో అంటే నియర్లీ 400 గ్రామ్స్, అర కేజీ అనుకోండి. అంటే ఇంకొక 100 గ్రాములు వేస్తే అర కేజీ అనమాట. సో ఇది మెయిన్ పెద్ద వడ్డానం నా దగ్గర ఉన్న వడ్డానాల్లో. సో ఇది ఐ థింక్ సెకండ్ టైం థర్డ్ టైం పెట్టుకోవడము. అండ్ నేను వంకి ఏం చేశానంటే, యాంటిక్ వంకి పెట్టుకున్నాను. సో టెంపుల్ మేడ్ వంకి ఉంది, అది పెట్టుకుని ఉండాల్సింది. పిల్లలు వచ్చి ఇక్కడ నన్ను విష్ చేస్తున్నారు, చాలా అందంగా ఉన్నారు అక్క అని చెప్పి. అక్క అని పిలిపించుకున్నాను వాళ్ళతో నేను, జస్ట్ టీజింగ్ అనమాట, జస్ట్ కిడింగ్. నేను చిన్నపిల్లలతో నన్ను అక్క అని పిలవంటారా అని లాస్ట్ టైం ఫంక్షన్ లో చెప్తాను. ఇంకా అదే పట్టుకుని అక్క చాలా బాగున్నారు, మీ శారీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను నేను. పెళ్లి వీడియో ఎక్కువ రాలేదు, చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ ఎక్కువ లేదు. జస్ట్ ఈ వీడియోనే, ఫొటోస్ అన్ని కూడా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో అన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు తెలుసు కదా, సో కాల్డ్ సుధానే. వచ్చేసేయండి, మరి అక్కడ కూడా కలిసిపోదాం అండ్ కొత్త విశేషాలన్నీ తెలుసుకుందాం. నా గురించి ఇంకా మోర్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసేయండి గైస్. ఇది నా టోటల్ అవుట్ఫిట్. సో నేను టెంపుల్ మేడ్ జ్యువెలరీ వేసుకుని చాలా బాగా అనిపించింది నాకు. యాంటిక్ కన్నా టెంపుల్ మేడ్ బాగుందేమో. తర్వాత ఇంకొకటి మొన్ననే వేసుకున్నాను కదా గీతూ పాప ఫంక్షన్లో అని చెప్పి, ఇంకా మా ఆయన అవుట్ఫిట్ అయితే అమేజింగ్ ఉంది. నేను ఇది లాస్ట్ టైం ఆయనకి షాపింగ్ చేసినప్పుడే తీసేసాను. ఇద్దరము గోల్డ్, చాలా చాలా బాగుంది. చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి, చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు, చాలా మంది బాగుంది అన్నారు. అది చాలు కదా, చాలా హ్యాపీ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది డ్రెస్సింగ్ అయితే. పిల్లల ఫొటోస్ మీరు అడగచ్చు, ఎక్కడా నాకు పిల్లలు దొరకలేదు అసలు. చాలా అంటే చాలా, ఎవరి బిజీల్లో వాళ్ళు ఉన్నాం అనమాట. ఫొటోస్ ఉంటే నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను వాళ్ళవి. అండ్ ఇక్కడ మరుసటి రోజు ఫంక్షన్ కి అయితే నేను రెడీ అయిపోతున్నాను. రొటీన్ గా ఎందుకు రెడీ అయిపోవడం అని చెప్పి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని, అగైన్ గోల్డ్ శారీ కట్టుకొని నా రెడ్ బ్లౌజ్ తో పేరప్ చేశాను. చాలా బాగా అనిపించింది ఇది కూడా. సో కొంచెం డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ ఉండడం వల్ల టోటల్ గా లుక్ మార్చుదాము, ఈ మధ్య అంతా కర్ల్స్ చేసుకున్నాను కదా అని చెప్పి. అండ్ ఇది మై అన్కట్ డైమండ్ నెక్లెస్ అనమాట. ఇందులో రూబీ, ఎమరాల్డ్ అన్నీ ఉన్నాయి. సో ఇది నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు నేను ఒక బ్యాంగిల్ కాస్ట్ నేను చెప్తాను, రిమైనింగ్ అంతా సెట్ అంతా మీరు కాస్ట్ మీరు ఎస్టిమేట్ చేసుకోండి. బ్యాంగిల్ చూపిస్తాను. అండ్ రింగ్ ఒకసారి తీసుకున్నాను, బ్యాంగిల్ ఒకసారి తీసుకున్నాను, నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఒకసారి తీసుకున్నాను, టిక్కాకమ్ పెండెంట్ ఒకసారి తీసుకున్నాను అనమాట. సో టోటల్ గా అది సెట్. నెక్లెస్ చాలా చాలా బాగుంటుంది. ఆ షేప్ ఏదైతే ఉండిందో
అండి ప్రిన్సెస్ షేప్ అన్నమాట. అమేజింగ్, అది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చీర అయితే గైస్ అస్సలు మాట వినట్లేదు. నేను ఒకటి చెప్తే అదొక వైపు వెళ్తా ఉంది. అసలు ఎన్నిసార్లు కాంత ప్లీట్స్ పెట్టి అరేంజ్ చేసినా కూడా అసలు వినట్లేదు. పైకి ఇలా పొట్ట ఎంత ఎత్తుగా వచ్చేసినట్టయితే వచ్చేస్తుంది అనమాట. బట్ మేనేజ్ చేశాను. కొంచెం వేడిలో అంతా చిరాక్గానే ఉంది మేనేజ్ చేయడానికి. ఆ మెస్సీ వెనక బ్యాక్గ్రౌండ్ మెస్సీ అంతా ఇగ్నోర్ చేయండి guys. ఎందుకంటే ఉదయానికే క్లీనింగ్ అది అవ్వలేదు. ఈ రింగ్ ఒకసారి తీసుకున్నాను అనమాట. సో రింగ్ కాస్ట్ అరౌండ్ నాకు గుర్తుండి 2 lakh అలా పడిందండి రింగ్. సో ఇది రూబీ వచ్చి మధ్యలో అన్కట్ డైమండ్స్ వచ్చినాయి. ఇది నేను దుబాయ్ లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ పౌచెస్ అడుగుతున్నాను కాంతకి, ఏ పౌచ్ పట్టుకుంటే రెడ్డే ప్రిఫర్ చేస్తాను, బట్ ఏది బాగుంటుంది అని చెప్పి. ఇది చాలా రోజులు అయింది ఇది నేను వాడి, అసలు ఒకసారి వాడుంటానేమో కొన్న తర్వాత. ఒకసారి ఇస్తాను. ఇది బాగుంది, పర్ల్స్ వచ్చినాయి అండ్ కొంచెం ఎక్కువ వర్క్, గోల్డెన్ వర్క్ వచ్చేసి గోల్డ్ మీద, మనకి గోల్డ్ మీద ఎలివేట్ అవ్వాలి కదా, ఎక్కువ బ్రైట్ అండ్ రెడ్ ఉంటే గోల్డ్ మీద ఎలివేట్ అవుతుందని ఎందుకో మళ్ళీ ఈ పర్ల్ ఎక్కువ బాగా విజిబిలిటీ ఉందని చెప్పి మళ్ళీ దీనికైతే ఈ పర్ల్ దానికైతే వచ్చేసాను అనమాట. బరువు ఎందుకు పెడుతున్నానంటే లోపల మనకి ఏదైనా పౌచ్ ప్రాపర్ గా కనపడాలంటే ముందు అందులో ఏమైనా సమ్ థింగ్స్ పెడితే అది మనకి ఎలా కనబడుతుందో తెలుస్తుంది అనమాట, ఒత్తిది పట్టుకునే దానికంటే. ఎందుకో ఇది బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా మనం ముందు తయారైపోయి అన్ని చెయ్యాలి, హెయిర్ చేసుకోవాలి, ఇంకా చిరాక్ కనిపిస్తుంది. అందులోనూ సమ్మర్ లో ఇంకా చిరాక్ కనిపిస్తుంది. మీరేమంటారు? ఎస్, ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపించేస్తున్నాను చూడండి. నెక్లెస్ తో పాటు ఇయర్ రింగ్స్ తీసుకోవడం వల్ల సేమ్ మధ్యలో ఆ రూబీ ఉన్నాయి చూడండి, అదంతా రూబీ, చిన్ని రూబీస్ మొత్తం అలాగా మధ్యలో వచ్చింది అనమాట. చుట్టూ అన్కట్స్ వచ్చి అండ్ కిందన ఎమరాల్డ్ వచ్చి మళ్ళీ దాని చుట్టూ అన్కట్స్ వచ్చినాయి అనమాట. మనము మ్యారేజ్ యానివర్సరీకి దుబాయ్ లో తీసుకున్నది అన్కట్ సెట్, అది విత్ ఎమరాల్డ్. సో అది కూడా అమేజింగ్ ఉంటది. అది నేను ఏంటంటే అన్కట్ సింగిల్ అయిపోయింది, దానికి నెక్లెస్ కి కావాల్సిన సెట్ కావాలని చెప్పి అప్పుడు నేను అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు టిక్కా చూస్తే ఇది పెండెంట్ కమ్ టిక్కా అనమాట. పైన హుక్ తీసేసి పెండెంట్ లా వాడుకోవచ్చు. సేమ్ ఇయర్ రింగ్ షేప్ లో నాకు దొరికింది. ఇది నేను జిఆర్టీ నుంచి తీసుకున్నాను. లాస్ట్ టైం ఉగాదికో దీపావళికో డైమండ్ టిక్కా తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాను. డైమండ్ కూడా పెండెంట్ కమ్ టిక్కా అనమాట. ఇది కూడా పెండెంట్ కమ్ టిక్కా, చాలా బాగా అనిపించింది. బట్ హెయిర్ లీవ్ చేస్తున్నాం కాబట్టి వేసుకోలేదు. అండ్ ఈ బ్యాంగిల్ విషయానికి వస్తే మొత్తం అన్కట్ డైమండ్స్, అవి పెద్దగా ఉన్న అన్కట్ డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓన్లీ బ్యాంగిల్ వచ్చేసి క్రౌన్ మోడల్ బ్యాంగిల్. ఇది క్రౌన్ షేప్ లో ఉండింది కదా, ఇది మాకు 7 lakhs నేను కొన్నప్పుడు. కొని ఆల్మోస్ట్ ఒక 7 to 8 years పైనే అయిపోతుంది అనమాట. సో ఇదంతా 22 క్యారెట్ గోల్డ్ లోనే అన్కట్ డైమండ్. అండ్ ఇక్కడ నేను సిల్వర్ పౌచ్ ని ట్రై చేస్తున్నాను, బాగుంటుందేమో చూద్దాము అని చెప్పి. ఏమో అంతగా అనిపించలేదు, గోల్డ్ మీద సిల్వర్ అంత ప్రాపర్ గా కనపడలేదు. అండ్ ఈ చేతికి వాచ్, ఆల్రెడీ మీరు ఈ వాచ్ చూసారు, మన 18 క్యారెట్ గోల్డ్ వాచ్. ఇది లో డేనియల్ వెల్లింగ్టన్ వాచ్. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాచ్ అనమాట. సో ఒకటి 22 క్యారెట్ అండ్ ఇది 18 క్యారెట్. సో ఇది వాచ్ తో పాటు నేను బ్రేస్లెట్ తో పాటు తీసుకున్నాను. రెండు కలిపి నాకు ఇవి డైమండ్స్ కాదు, ఓన్లీ స్టోన్స్ అనమాట. బ్రేస్లెట్ మీద స్టోన్స్ రెండు కలిపి అప్పుడు 3 lakhs కి వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఐ థింక్ ఒక 2 years అయిపోతున్నట్టుంది ఇది తీసుకొని. సో ఇది కూడా అమేజింగ్ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఈ అవుట్ఫిట్స్ కి చాలా బాగా అనిపిస్తుంది ఈ వాచ్. 22 క్యారెట్ కంటే ఇది బాగా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది నా టోటల్ గా నా అవుట్ఫిట్ విత్ మై జ్యువెలరీ అనమాట. సో టోటల్ గా అవుట్కమ్ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది. ఒకసారి హెయిర్ నేను ముందు రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, అందుకని కొంచెం మెస్సీ ఉంది చూసారా. అందుకని చెప్పి నేను కొంచెం మరొకసారి ట్రై చేసుకొని సెట్ చేసుకొని కొంచెం స్ప్రే చేసుకొని హెయిర్ సెట్ చేస్తున్నాను అనమాట. కోంబింగ్ చేసేస్తే సెట్ అయిపోతుంది ముందు రోజు చేసినా కూడా. సో కోంబింగ్ చేస్తున్నాను, చాలా నీట్ గా సెట్ అయిపోయింది అనమాట. సో హెయిర్ కొంచెం పఫీ పైకి ఇవ్వడానికి అని చెప్పి హెయిర్ ని సెట్ చేసి ఫైనల్ లుక్ చాలా బాగుండింది కదా. సో ఇది టోటల్ గా అవుట్పుట్ అనమాట ఈ రోజుది. సో ఇక్కడ నుంచి అయితే ఫంక్షన్ కి అయితే రెడీ అయిపోయారు. చిన్ను లేరు, ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయారు ఈ ఫంక్షన్ టైం కంతా. అండ్ నేను గీతు పాప ఫంక్షన్ కి రెడీ అయింది, అప్పుడు ఉన్నది వెయిట్ తగ్గిందని చెప్పాను కదా. సో ఇప్పుడు దానికి ఆ రెండు మ్యాచ్ చేసి ఫోటో పెట్టాను అనమాట. సో నేను పోస్ట్ లో పెడతాను, అది ఇక్కడ నేను రివీల్ చేయట్లేదు. సో పోస్ట్ లో పెడతాను, ఇదర్ షార్ట్స్ లో పెడతాను. సో మళ్ళీ ఆ ఫొటోస్ అంతా నేను ఎడిట్ చేశాను ఆల్రెడీ అప్పటికి ఇప్పటికి. అండ్ జ్యువెలరీ కూడా మీరు చూడొచ్చు, ఆ రెండిట్లో ఏమేమి సెపరేట్ చేసి వేసుకున్నాను అలాగా. సో మనకి ఏదైతే ఉండింది వంకి ఒక్కటే సేమ్ వేసేసుకున్నాను. ఎందుకు సేమ్ వేసుకుని అనిపించింది టెంపుల్ మేడ్ ఉండి కూడా అని. బట్ ఎందుకో రెండు లక్ష్మి అయితే ప్రాపర్ గా మ్యాచ్ అయిపోతుంది లక్ష్మీదేవి అని చెప్పి అలా వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఫంక్షన్ కి వచ్చేసి ఇంకా అత్తయ్యతో అలాగా కొంతమంది కొన్ని ఫొటోస్ తీసుకుని, ఇక్కడ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము ఆ రోజు. ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. సో అత్తయ్య అడుగుతున్నారు, నేను నల్లపూసలు వేసుకోవడం మర్చిపోయాను అని చెప్తున్నారు అనమాట. సో అత్తయ్య నేను వేసుకున్న సెట్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నాను. సో చాలా బాగుంది అన్నారు. వెనకేమో నిర్మల అత్తయ్య అడుగుతున్నారు అనమాట, బ్యాంగిల్ చాలా బాగుంది అంటే సెట్ అంతా కాకుండా ముందు బ్యాంగిల్ అడుగుతున్నారు. డైమండ్ కదా బ్యాంగిల్ అని చెప్పి. అవును అత్తయ్య గుర్తించండి, మొత్తం అంతా డైమండ్ వేసుకున్నా అని
చెప్పి ఇక్కడ నవ్వుతున్నాను అనమాట, ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి వాళ్ళతో జోవియల్ గా జోకులు వేస్తా అంటే అత్తయ్య అంటున్నారు అనమాట, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారా, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది డైమండ్ అన్కట్ డైమండ్ వాటి వాల్యూస్ వాటి కాస్ట్ కూడా చాలా మందికి తెలుస్తుంది అని చెప్పి జస్ట్ సరదాగా అంటున్నాను అత్తయ్య, అదేం కాదు అని చెప్పి మావయ్య గారు వచ్చారు. ఇక్కడ మావయ్య గారిని ఎలా టీచ్ చేస్తున్నానో చూడండి. షర్ట్ అయితే స్ట్రెచబుల్ అమ్మా వేసుకున్నాను అంటే మీద బావగారిదా ఎవరిది వేసుకున్నారని చెప్పి అడుగుతున్నాను. పొట్టంతా పట్టేసి మావయ్య గారు వెనుకున్నారు కదండి, ఆవిడ మావయ్య గారి వల్ల ఇంకొక సిస్టరు, అటుపక్క ఉన్న ఆవిడ ఇంకొక సిస్టరు, ఆ వెనక కూర్చున్న అత్తయ్య సిస్టర్ వాళ్ళ డాటర్. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారనమాట మావయ్య గారి సిస్టర్స్ తాలూకా. సో తను మా పిన్ని వచ్చేసి లాస్ట్ సిస్టర్ అనమాట. సో ఇలా కొంతసేపు ఫొటోస్ తీసుకొని ఇక్కడ వదిన వాళ్ళ తోటుకోడాలన్నమాట తిను ఉమా వదిన, తినతో కూడా కొన్ని ఫొటోస్ ఇద్దరం తీసుకుందాం అనుకున్నాం. సో తీసుకొని దిస్ ఈస్ ద ఫైనల్ అనమాట. సో ఈ ఫంక్షన్ చాలా సింపుల్ గా నీట్ గా జరిగిపోయింది. అండ్ ఇది గైస్ టోటల్గా మన పెళ్లి వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి కింద కామెంట్ చేయండి. ప్రతి అవుట్ఫిట్ కోసము అలాగే అన్ని డీటెయిల్స్ కోసము ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను మీకు కామెంట్స్ రూపంలో కానీ ఇంకా వీడియో షార్ట్స్ రూపంలో కానీ మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవన్నీ చాలా ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం, సబ్స్క్రైబర్ పేర్లు చెప్పుకుందాం, కామెంట్స్ చదువుకుందాం, అన్ని చేసేద్దాం. మీరందరూ ఎటు వెళ్ళిపోకుండా వీడియోస్ చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి, అలాగే లైక్ అండ్ హైప్ ఇచ్చేసారు కదా. స్టే ట్యూన్డ్ టు సో కాల్స్ ద సీజన్ ద నెక్స్ట్ లో. బై, సబ్స్క్రైబ్.